మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. 30 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి బ్యాంక్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 70 ఏళ్లలోపు విశ్రాంత ఉద్యోగులకు బీమా వర్తింపజేయాలని సంఘం అధ్యక్షుడు గజ్జెల వెంకటయ్య కోరారు. 2024 ఫిబ్రవరి 26న సింగరేణి యూనియన్ బ్యాంక్ మధ్య ఒప్పందం జరిగినట్టు తెలిపారు. ఒప్పందం ఉన్నప్పటికీ బీమా సౌకర్యం అమలు కావడం లేదని ఆరోపించారు. వెంటనే అమలు చేయకపోతే అన్ని యూనియన్ బ్యాంకుల ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ కు వినతి పత్రం అందించారు. యూనియన్ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్న సింగరేణి విశ్రాంత కార్మికులకు 30 లక్షల ప్రమాద బీమా వెంటనే, సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు 30 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని వెంటనే 30 లక్షల ప్రమాద బీమా వెంటనే, సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ప్రమాద బీమా 30 లక్షల సౌకర్యాన్ని వెంటనే. జై సింగరేణి, సింగరేణి అమరవీరులకు జై తెలంగాణ. ఎస్బీఐ యూనియన్ యజమాన నిర్లక్ష్య వైఖరి, ఎస్బీఐ యూనియన్ యజమాన నిర్లక్ష్య వైఖరి, ఎస్బీఐ యూనియన్ యజమాన నిర్లక్ష్య వైఖరి. యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ప్రమాద బీమా 30 లక్షల సౌకర్యాన్ని వెంటనే. ఈరోజు మన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణపురం ఆర్కేపీ యూనియన్ బ్యాంకు కార్యాలయం ముంగట మా సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, మా సింగరేణి నల్ల సూర్యులు వీళ్ళందరూ 35 సంవత్సరాలు సింగరేణిలో పదవి చేసి విరమణ చేసిన మా సింగరేణి విశ్రాంత కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సింగరేణి తల్లికి సిరులందించి మరి యావత్ భారతదేశానికి వెలుగులందించిన సింగరేణి మరి విశ్రాంత కార్మికులకు మరి 2026 ఫిబ్రవరి 26వ తారీఖున మరి జరిగిన ఒప్పందం మేరకు మరి సింగరేణి విశ్రాంత కార్మికులు యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్న వాళ్లకు 80-70 సంవత్సరాలు లోపల వాళ్లకు మరి ప్రమాద బీమా మరి ఆ ప్రమాద వ్యవస్థ మరణిస్తే వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ మరి చేదోదు వాడోదుగా వాళ్ళకు ఒక ఆసరిగా ఒక భరోసాగా మన సింగరేణి యాజమాన్యం మరి ప్రభుత్వం మరి యూనియన్ యజమానంతో చేసుకున్న ఒప్పందం మేరకు మరి ప్రమాద వ్యవస్థ చనిపోతే 30 లక్షల ప్రమాద బీమా కల్పించాల్సిన ఈ యూనియన్ బ్యాంకు మరి 2026 నుండి కూడా మరి ఏ ఒక్కరు కూడా ఈ సౌకర్యం కల్పించకపోవడం బాధాకరమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే మా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం మరి కృషి మేరకు పోరాటం ఫలితంగా మరి ఏదైతే 30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాల్సిన యూనియన్ బ్యాంక్ యాజమాన్యాలు కల్పించకపోవడం మూలాన ఈ 2026 ఫిబ్రవరి 26 నుండి కల్పించకపోవడం మూలాన మా సింగరేణి విశ్రాంత మరి ఉద్యోగ సంఘం నాయకత్వంలో నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేస్తూ మరి ఆర్కేపీ రామకృష్ణపురం యూనియన్ బ్యాంకు కార్యాలయం ముంగట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి వెంటనే యూనియన్ బ్యాంకు యాజమాన్యం మరి సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు మరి యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన వాళ్లకు వెంటనే ప్రమాద బీమా 30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గౌరవనీయులు మన యూనియన్ బ్యాంకు మేనేజర్ గారికి మరి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ వెంటనే ఈ 10-15 రోజులలో మా విశ్రాంత ఉద్యోగులకు 70 సంవత్సరాల లోపల వాళ్ళకు ప్రమాద బీమా మరి 30 లక్షల ప్రమాద బీమా కల్పించకపోతే మా కుటుంబ సభ్యుల మరి యావత్ కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడ యూనియన్ బ్యాంకు ముంగట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడదామని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై సింగరేణి, సింగరేణి అమరవీరులకు, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత కల్పించాలి. విశ్రాంత ఉద్యోగులకు ప్రమాద బీమా 30 లక్షల రూపాయల సౌకర్యం, యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన మా సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ప్రమాద బీమా 30 లక్షల సౌకర్యం, 30 లక్షల బీమా సౌకర్యం, 30 లక్షల బీమా సౌకర్యం. జై తెలంగాణ, జై సింగరేణి, సింగరేణి అమరవీరులకు, సింగరేణి అమరవీరులకు జై సింగరేణి. యూనియన్ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, యూనియన్ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. జై తెలంగాణ, సింగరేణి అమరవీరులకు, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత. జై తెలంగాణ.